ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల బూమ్ నడుస్తుంది. రోజురోజుకు ఎలక్ట్రిక్ బైక్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం కారణంగా ప్రజలు ఇంధన ఖర్చులు భరించలేకపోతున్న తరుణంలో మార్కెట్లోకి వస్తున్న అనేక రకాల మోడళ్లలో ఈ బైక్ల ఫ్యాషన్ ట్రెండ్ మొదలైంది. పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే కారణాల వలన ఎలక్ట్రిక్ వాహనాలను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్లలో మంచి ఆదరణ కారణంగా తయారీదారులు సైతం పోటీ పడుతూ యూత్ని ఆకట్టుకునే డిజైన్లతో కొత్త మోడళ్లను వరుసగా విడుదల చేస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ల జోరు మామూలుగా లేదు. కొత్తగా లాంచ్ అవుతున్న వాటిలో వీటి వాటా ఎక్కువగానే ఉంటుంది. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు గత కొద్ది నెలలుగా మార్కెట్పై దండయాత్ర చేస్తున్నప్పుడు విడుదల అవుతూనే ఉన్నాయి. పెద్ద కంపెనీల నుంచి మొదలుకొని చిన్నవి కూడా పోటీపడి కొత్త మోడల్ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ జెలియో రిలీజ్ చేసిన కొత్త ఈ స్కూటర్ మార్కెట్లో షేక్ చేస్తుంది. లిటిల్ గ్రేసీ పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ను టీనేజర్లను టార్గెట్ చేసి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ స్కూటర్ను నడపడానికి లైసెన్స్ అవసరం లేదు, అలాగే ఆర్టీఓ కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంతేకాకుండా పోలీసులు ఆపి ఆర్సీ లైసెన్స్ అడిగే అవకాశం లేకపోవడంతో టీనేజర్లు ఈ స్కూటర్ కోసం ఎగబడే అవకాశం ఉందని కంపెనీ ఆశాభావంతో ఉంది. ఈ స్కూటర్ స్పెషాలిటీ ఏమిటంటే వేరియంట్ను బట్టి బ్యాటరీ ప్యాక్ను అందించారు. బేస్ మోడల్ 48V/32Ah లెడ్ యాసిడ్ బ్యాటరీతో వచ్చింది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. తక్కువ దూరం ప్రయాణాలు చేసే వరకు, ముఖ్యంగా స్కూళ్లకు సైకిళ్లపై వెళ్ళే బాలికలు, కాలేజీ స్టూడెంట్స్కు ఇది బెస్ట్ మోడల్. ఇక మిడ్ వేరియంట్ విషయానికి వస్తే ఇందులో 60V/32Ah లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ విషయానికి వస్తే 60V/30Ah లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జ్తో ఇది 70 నుంచి 75 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు తమ అవసరాల మేరకు ఈ మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఇక మరో విషయం ఏమిటంటే ఈ 3 వేరియంట్ల టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లుగా ఉంటుంది. అలాగే వేరియంట్ల బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 1.5 యూనిట్ల కరెంటు మాత్రమే అవసరం అవుతుంది. దీంతో విద్యుత్ నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందన్న బాధ కూడా ఉండదు. ఇది గ్యాసోలిన్ స్కూటర్లతో పోలిస్తే తక్కువ విద్యుత్తుని వాడుకుంటుంది. ఇక వీటి ధర గురించి తెలుసుకున్నట్లయితే లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ధర కేవలం 49,500 రూపాయలు. అదే మిడ్ వేరియంట్ ధర కేవలం 52,000. అలాగే టాప్ వేరియంట్ ధర 58,000. ఈ ధరలు ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న కొన్ని స్మార్ట్ ఫోన్ల ధరల కంటే కూడా తక్కువగానే ఉన్నాయి. గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్ను విద్యార్థులు చాలా ఈజీగా నడపవచ్చు. జెలియో కంపెనీ దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ. దీనికి దేశం అంతటా దాదాపు 400కి పైనే డీలర్షిప్లు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వీటి సంఖ్య 1000 కంటే ఎక్కువకు పెంచాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది.